డాక్టర్ బౌందనిక మాధురి, కన్సల్టెంట్ ఎట్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, వనస్థలిపురం బ్రాంచ్. టుడే మనం డాక్రోసిస్టైటిస్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ డాక్రోసిస్టైటిస్? డాక్రోసిస్టైటిస్ అంటే కంటి నుంచి కంటిన్యూస్గా వాటర్ కారడం. అంటే నార్మల్గా వాటర్ రావడం కన్నా వాళ్ళకి ఫ్రీక్వెంట్గా కంట్లో నుంచి నీరు కారుతూ ఉంటుంది. సో ఇది ఎందువల్ల వస్తుంది? ఇప్పుడు మనకి ఐ నుంచి నోస్కి కనెక్షన్ ఉంటుంది. టియర్స్ అనేవి కంట్లో నుంచి ముక్కులోకి వచ్చి ముక్కు నుంచి గొంతులోకి వెళ్ళిపోతాయి. సో ఈ టియర్ పాత్వే ఎట్లా ఉంటుంది అంటే మనకి ఐలో లాక్రిమల్ గ్లాండ్స్ నుంచి టియర్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి అక్కడ నుంచి చిన్న చిన్న కెనాలిక్యులే అంటాం అని చిన్నగా సన్నగా ట్యూబ్స్ లాగా ఉంటాయి ఐ నుంచి. ఆ ట్యూబ్స్ ద్వారా ముక్కులో లాక్రిమల్ శాక్ అంటాం, అంటే ఆ టియర్స్ అనేవి ఆ శాక్లో స్టోర్ అవుతాయి. అక్కడ నుంచి నేసో లాక్రిమల్ డక్ట్ అని ఉంటుంది, దాని ద్వారా ముక్కులోకి వచ్చి అక్కడ నుంచి గొంతులోకి వెళ్ళిపోతాయి. ఇది నార్మల్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే ఈ ఐ నుంచి ముక్కులోకి ఓపెన్ అయ్యే కనెక్షన్స్లో ఎక్కడన్నా బ్లాక్ ఉంటే, అది లాక్రిమల్ శాక్ దగ్గర బ్లాక్ ఉన్నా సరే, నేసో లాక్రిమల్ డక్ట్ దగ్గర బ్లాక్ ఉన్నా సరే, ఈ టియర్స్ అనేవి ముక్కులోకి రాకుండా రివర్స్ ఫ్లో, అంటే మళ్ళీ రివర్స్గా కంట్లోకే వస్తాయి. దానివల్ల కంటి నుంచి కంటిన్యూస్గా వాటర్ కారడం ఇట్లాంటి సింటమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ డాక్రోసిస్టైటిస్ మళ్ళీ కంజనైటల్ అండ్ ఎక్వైర్డ్ టైప్స్ ఉంటాయి. కంజనైటల్ అంటే పుట్టుకతోనే వచ్చేది, అండ్ ఎక్వైర్డ్ అంటే అడల్ట్స్లో వచ్చేది. కంజనైటల్లో ఏంటి అంటే చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల్లో కంట్లో నుంచి నీరు కారుతుంది అనమాట. దీనికి మోస్ట్ కామన్ రీజన్స్ ఏంటి అంటే, ఏదైతే ఈ నేసో లాక్రిమల్ డక్ట్ అనేది ఉంటుందో అది నార్మల్గా ఓపెన్ అవుతుంది మనకు పుట్టంగానే. బట్ కొంతమంది పిల్లల్లో అది బ్లాక్ అయిపోయి ఉండడం వల్ల నీరు అనేది రివర్స్ ఫ్లోలో వచ్చి కంట్లో నుంచి నీరు కారుతూ ఉంటుంది అనమాట. సో ఇది కంజనైటల్ డాక్రోసిస్టైటిస్. సో కమింగ్ టు ఎక్వైర్డ్ డాక్రోసిస్టైటిస్. ఎక్వైర్డ్ డాక్రోసిస్టైటిస్లో మళ్ళీ అక్యూట్ అండ్ క్రానిక్ డాక్రోసిస్టైటిస్ అని 2 టైప్స్ ఉంటాయి. సో అక్యూట్ డాక్రోసిస్టైటిస్ అని ఏ కేసెస్లో చూస్తాము. అక్యూట్ డాక్రోసిస్టైటిస్ మెయిన్లీ అక్యూట్ ఇన్ఫ్లమేషన్, ఆ లాక్రిమల్ శాక్కి ఏమన్నా ఇన్ఫెక్షన్ రావడం వల్ల మనకి ప్రెజెంట్ చేస్తారు అక్యూట్ డాక్రోసిస్టైటిస్తో. ఈ మోస్ట్లీ ఇన్ఫెక్షన్కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కారణం, స్ట్రెప్టోకోకస్ కానీ న్యూమోకోకస్ కానీ, ఆ బ్యాక్టీరియా లాక్రిమల్ శాక్లో ఉండిపోవడం వల్ల అక్కడ పస్ ఫామ్ అవడము ఇట్లాంటివన్నీ జరుగుతాయి. లాక్రిమల్ శాక్ సరౌండింగ్ స్ట్రక్చర్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే అక్యూట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒకటి ఏంటి, ముక్కు డిఎన్ఎస్ ఉన్నా సరే, డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే, సైనసైటిస్ ఉన్నా సరే, లేదంటే ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు కొన్నిసార్లు ఇక్కడ నేసల్ బోన్ ఫ్రాక్చర్ అయ్యి అది లోపల వరకు ఇంజురీ అనేది ఎక్స్టెండ్ అయితే లాక్రిమల్ శాక్కి డైరెక్ట్గా ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లాంటి కేసెస్లో కూడా మనకి అక్యూట్ డాక్రోసిస్టైటిస్తోనే ప్రజెంట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ డాక్రోసిస్టైటిస్. క్రానిక్ డాక్రోసిస్టైటిస్ అనేది ఎలాంటి పేషెంట్స్లో చూస్తాము. నార్మల్గా కొంతమందికి ఎనటామికల్ బోనీ డిఫెక్ట్స్, అక్కడ బోన్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా సరే, లేదంటే ఈ నేసోలాక్రిమల్ డక్ట్ దగ్గర ఏమన్నా ట్యూమర్స్ అంటే గడ్డల్లాగా పెరిగినా సరే, లేదంటే లాక్రిమల్ శాక్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నా సరే, లేదంటే పాలిప్స్ ఉన్నా సరే, ఈ కండిషన్స్లో మనం క్రానిక్ డాక్రోసిస్టైటిస్ అనేది చూస్తాము. మోస్ట్లీ ఈ క్రానిక్ డాక్రోసిస్టైటిస్ ఎల్డర్లీ గ్రూప్, అంటే 60 to 70 years వాళ్ళలో చూస్తాము. అండ్ ఇది లో సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళలో చూస్తాము. అండ్ పర్సనల్ హైజీన్ అంటే పరిశుభ్రత సరిగ్గా లేని పేషెంట్స్లో ఇది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. So these are the types of dacrocystitis.